తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 24 పోస్టులతో తొలి నోటిఫికేషన్ గా అభ్యర్థుల ముందరకు వచ్చింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ వేదికగా జూన్ 12వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్లు పంపిస్తున్నారు. ఆఖరి తేదీ జూలై 19. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 43 ఖాళీలతో డివైఈఓ నోటిఫికేషన్ పోస్టులకు పోటీపడి స్టేట్ 4th ర్యాంకర్ గా నిలిచిన శ్రీ శ్రీనివాసాచారి నేడు తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఎస్జిటిగా కెరీర్ ప్రారంభించి 7 ఏళ్ల వ్యవధిలో తొలి పదోన్నతి స్కూల్ అసిస్టెంట్ పొంది టీచర్ ఉద్యోగం కొనసాగిస్తూ ఏపీపీఎస్సీ పోటీ పరీక్ష ఎదుర్కొని టాప్ 5 ర్యాంకర్లలో ఒకరుగా నిలిచిన శ్రీ శ్రీనివాసాచార్య డివైఈఓ పోస్టును కైవసం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కెరీర్ ప్రారంభించి అదే 13 ఏళ్ల డివైఈఓ సర్వీసులో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆపై జాయింట్ డైరెక్టర్, తదుపరిగా అడిషనల్ డైరెక్టర్ 3 పదోన్నతులను పొంది ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతిపై టెక్స్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్ గా 3 ఏళ్ల పాటు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా రాణించిన శ్రీ శ్రీనివాసాచారి 2024 జూన్ నుంచి తెలంగాణ మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ గా ఖచ్చితమైన ఫలితాలు సాధించే అధికారిగా పాఠశాల విద్యాశాఖలో పేరుగల శ్రీ శ్రీనివాసాచారితో తాజా డివైఈఓ నోటిఫికేషన్ నేపథ్యంలో శ్రీని టీవీ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్వ్యూ ముఖ్య అంశాలు మీకోసం. ఇటీవల మోడల్ స్కూల్స్ అడ్మిషన్లలో అత్యధిక మంది విద్యార్థులను చేర్చిన మీ ప్రత్యేక చొరవకు మా శ్రీని టీవీ తరపున ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. ప్రశ్నల విషయాలకు వస్తే, నాడు టీచర్ గా కొత్తగా వృత్తి బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఎదుర్కొన్న జాబ్ ఛాలెంజెస్ తో పోల్చుకుంటే డివైఈఓ అధికారిగా తొలి రోజులలో జాబ్ ఛాలెంజెస్ క్లిష్టంగా ఉండేవా? ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారో మీ మాటలో చెప్పండి సార్. నమస్కారం అండి. నేను 1995 జూన్ 15 సెకండ్ గ్రేడ్ టీచర్ గా జాయిన్ కావడం జరిగింది. తర్వాత 2002లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా ప్రమోషన్ తీసుకున్నాను. తర్వాత డిప్టీఓ ఎగ్జామ్ 2008లో రాయడం జరిగింది. దాంట్లో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. 2008 డిసెంబర్ 15న నేను డిప్టీఓగా జాయిన్ కావడం జరిగింది. అయితే టీచర్ వృత్తికి డిప్టీఓ వృత్తికి పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది. టీచర్ వృత్తి అంటే విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధించడం, వాళ్ళని అసెస్ చేయడం ఇది ఉంటుంది. కానీ డిప్టీఓ ఉద్యోగం ఇస్తే కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి విషయాల్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి టీచర్గా సంతృప్తినిస్తే డిప్టీఓగా అడ్మినిస్ట్రేటివ్గా ఈ ఒక రకమైన సంతృప్తిని ఇస్తుందండి. నేటి డివైఈఓ కొత్త ఉద్యోగ అభ్యర్థుల నుంచి రాబోయే డిఎస్సి ద్వారా ఎంపిక కానున్న టీచర్ల వరకు వారు ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే కెరీర్ లో రాణించే అవకాశం ఉంటుందో తెలియజేయండి. వృత్తి పట్ల నిబద్ధత, సమయపాలన పాటిస్తే ఏ వృత్తిలోనైనా రాణించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కానివ్వండి, విధి విధానాలు కానీ వాటన్నిటిని కూడా తెలుసుకుంటూ వాటిని అడ్మినిస్ట్రేషన్లో పొందుపరుస్తూ అటు ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థి లోకానికి మనం సేవలు అందించినట్లయితే డిప్టీఓగా చక్కగా రాణించగలము. నాడు 4th ర్యాంకర్ గా గెలిచిన మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎదురై ఉంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టును కైవసం చేసుకొని నేడు కన్ఫర్డ్ ఐఏఎస్ కి ఛాన్స్ వచ్చి ఉండేదని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపిస్తుందండి, ఖచ్చితంగా అనిపించుకొని ఉండదు. కాకపోతే ఏంటంటే ఆనాడు అవకాశం రాలేదు. కాబట్టి డిప్టీఓగా జాయిన్ అయ్యి నేను ఒక సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉండి డిప్టీఓ తర్వాత ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ ర్యాంక్ రావడం ఇది కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తూ ఉంది. ఒక ఎస్జిటి నుంచి అడిషనల్ డైరెక్టర్ రావడం అనేది చాలా సంతృప్తికరమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. విద్యాశాఖలో అటు ఉపాధ్యాయులుగా ఇటు ఉన్నతాధికారిగా విజయవంతంగా సేవలు అందించిన మీరు కెరీర్ పరంగా మర్చిపోలేని సంతృప్తి ఏమైనా ఉంటుందో మీ మాటల్లో చెప్పండి. తప్పనిసరిగా అండి. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి ఇచ్చినప్పుడు ఆ పని చేసినప్పుడు ఒక మంచి అవకాశాన్ని ఉపాధ్యాయులకు మనం కలగజేసినటువంటి సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మోడల్ స్కూల్లో కూడా మేము 2024లో ట్రాన్స్ఫర్స్ గత 10 సంవత్సరాల నుంచి జరగని వాటిని చేయటం చాలా సంతృప్తినిచ్చింది. అలానే 317 కూడా త్వరలో చేయబోతా ఉన్నాం. డివైఈఓగా ఎంపికైన ఉద్యోగార్థులకు తొలి వేతనము 80,000 రూపాయల వరకు చేతికి అందుతుంది. అదే నేటి సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెలకు 1,50,000 సంపాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సర్కారు డివైఈఓ పోస్టుకు పోటీ పడితే బాగుంటుందా లేదా అనే డైలమాలో ఉన్న అభ్యర్థులకు మీరేం చెప్తారు? ఇది వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి. తను ఏ విషయంలో నిష్ణాతులు గ్రహించి ఆ పరంగా ఆలోచిస్తే బాగుంటుంది. సాఫ్ట్వేర్ అనేది ఆ రంగం. డిప్టీఓ ఇది ప్రజలకి సర్వీస్ చేసినటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తను ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సర్వీస్ సేవాభావంతో చేద్దాం అనుకుంటే డిప్టీఓ ఉద్యోగం చాలా చాలా మంచిది. అలానే సాఫ్ట్వేర్ రంగంలో
దానికి ఉండేటువంటి అనుకూలతలు అననుకూలతలు ఉంటాయి. దాని ప్రకారం చేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు సర్కారు ఉద్యోగాలు సాధించాలనే అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో ఏ విధమైన కృషి చేస్తే నెంబర్ 1 ర్యాంకర్ గా నిలిచి తాను కోరుకున్న ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలుగుతారు? ఒకటండి, ఖచ్చితంగా సిలబస్ ఏముంది అనే దాని మీద అవగాహన ఉండాలి. ఆ సిలబస్ కి అనుగుణంగా మనం సమాచారాన్ని సేకరించాలి. ఆ సమాచారాన్ని సేకరించి అది ప్రతినిత్యం పేపర్ చదవడం ద్వారా కానీ, కాంపిటేటివ్ బుక్స్ చదవడం కానీ, మంచి కోచింగ్ తీసుకోవడం కానీ, ఇవి చేస్తూ వాటిని నిరంతరం సాధన చేయడం ద్వారా, ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించగలం. ముఖ్యంగా కనీసం 10 గంటలు కష్టపడి చదవగలగాలి, సాధించగలని నమ్మకం ఉండాలి. కన్సిస్టెన్సీ చాలా చాలా అవసరం. ఆ కన్సిస్టెన్సీ ఉంటే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. టీవీకి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ధన్యవాదాలు. నమస్తే అండి, థ్యాంక్ యూ.